కరమైన విమర్శ దినమందు మీరు ఉభయులు ఉత్తరం మీ వలెను కనుక మీరు యథావిధిగా ఈ వివాహము వలన జతపరచకూడదని మీరిద్దరిలో ఎవరికైనాను ఏ ఆటంకమైన ఉన్న ఎడల దాన్ని మీరు ఇప్పుడే గట్టిగా ఆజ్ఞాపించుతున్నాను. మీరిద్దరూ ఒప్పుకున్నారు ఈ యొక్క వివాహం మాకు ఇష్టమని. ఆటంకం చెప్పని ఎడల అధ్యక్షుడు మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అయ్యా శ్రీనివాస రెడ్డి గారు వినండి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడిండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఆమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవయుందువా. ఈమెకే భర్తనై ఉందును. అమ్మ మౌనిక వినరా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్య అయ్యుందువా. వెరీ గుడ్. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు చక్కగా చెప్పారు. అయ్యా నా మాటలు మీరు వినండి. శ్రీనివాసరెడ్డి అని నేను, మౌనిక అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్య యందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనిగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిందని సంఘము ఎదుట పెద్దల ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. పెళ్లి కుమార్ చక్కగా మాట్లాడారు. అమ్మ మీరు కూడా చెప్పండి. మౌనిక అని నేను, శ్రీనివాసరెడ్డి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను రేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమెందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకునుచున్నాను. ఈ చొప్పున జరిగించునని సంఘము ఎదుట మంచిదండి. ఇప్పుడు అబ్బాయి తరపున తండ్రి కానీ తల్లి కానీ నాన్నమ్మ కానీ ఎవరైనా ఉంటే ముందుకు త్వరగా రండి.